కొన్ని కార్యక్రమాలు బుల్లితెరపై ప్రసారమయ్యి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటాయి. అలా పేరు తెచ్చుకున్న షోస్ వరుస పెట్టి సీజన్స్ మీద సీజన్స్ తో దూసుకుపోతూ ఉంటాయి. ఇక ఆ షో ద్వారా కొన్ని వందల మంది లైఫ్ దొరుకుతుంది. ఇక అలా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన షో బిగ్ బాస్. ఇక మొదట్లో బిగ్ బాస్ షో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. 100 రోజులు ఒకే ఇంట్లో ఎటువంటి సెల్ ఫోన్స్ లేకుండా బ్రతకడం సాధ్యమా అంటూ చాలా షాక్ అయ్యారు. ఇక మొదటి 2 సీజన్స్ పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయినా తర్వాత నుంచి ఈ షో దిశే మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ కి ఆడియన్స్ ఎక్కువైపోయారు. ఈ క్రమంలోనే భారీగా టీఆర్పీ రేటింగ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇక ఇటీవల సీజన్ 7 ఉల్టా పుల్టాని కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం 8వ సీజన్ తో రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన తర్వాత చెప్పే మాటలు, వెళ్ళక ముందు చెప్పే మాటలు రెండు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ప్రభావం తెలుస్తుంది. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక సక్సెస్ఫుల్ గా 7 సీజన్స్ ని కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే 8వ సీజన్ తో రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక బిగ్ బాస్ మేనేజ్మెంట్ సీజన్ 8 కోసం కంటెస్టెంట్స్ అలాగే హోస్ట్ అని వెతికే పనిలో పడ్డారట. అయితే ఇప్పటిలాగా కాకుండా ఈసారి హోస్ట్ గా నందమూరి నటసింహం బాలయ్యని చూస్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా మునుపటిలాగా ఎక్కువ మంది కంటెస్టెంట్స్ కాకుండా ఈసారి ఎలిమినేట్ కంటెస్టెంట్స్ తోనే క్రేజీ థీమ్స్ తో టాస్క్లతో టీఆర్పీ బ్లాస్ట్ అయ్యేలా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. కంటెస్టెంట్స్ సెలెక్షన్, డిజైనర్, ఫ్యాన్ పేజెస్ తో పాటుగా ఇతర పనులు కూడా చకచక ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈసారి పలువురు యూట్యూబర్స్ కూడా హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త నెట్టింటర్ తెగ ట్రెండ్ అవుతోంది. ఆ యొక్క తాజా వార్త సమాచారం ప్రకారం ఈ సీజన్ జూన్ లేదా జూలైలో ప్రసారం కానున్నట్టుగా తెలుస్తోంది. ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అనంతరం నందమూరి బాలకృష్ణ షోకి హోస్ట్ గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు ఏ షోని హోస్ట్ గా చేస్తే అది పక్కా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక గతంలో బాలయ్య బాబుకి హోస్టింగ్ అంటే ఏంటో తెలియదు అని ఆహాలో అన్స్టబుల్ షో సీజన్ తో తన హోస్టింగ్ ని నిరూపించుకున్నాడు బాలయ్య. ఇక బాలయ్యకి హోస్టింగ్ చేయడం రాదు అన్న వారి నోర్లు మోయించాడు. ఇక ఆహాలోనే ఇది బెస్ట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ కి కూడా అడుగు పెట్టి తన సత్తా చాటి ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక అంతేకాకుండా సీజన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం కాస్త త్వరగా మొదలు కానున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన కంటెస్టెంట్స్ సెలెక్షన్, డిజైన్ ప్రాసెస్ మాత్రం ఇతర పనులు కూడా చకచక సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బాలకృష్ణ హోస్టింగ్ తో సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇక సీజన్ సరికొత్తగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక అయితే ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ కూడా ఉండబోతున్నారని సమాచారం. ఇక ఈ సీజన్ జూన్ లోనే ప్రారంభం అవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మే నెల నుంచి బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది.